నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్పోర్ట్లోని ప్రధాన టెర్మినల్ అయిన టెర్మినల్ 1 పైన ఇరాన్ డ్రోన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి IATS కీలక ప్రకటన చేసింది. ఇరాన్ దాడుల కారణంగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రధాన టెర్మినల్కు భారీ నష్టం వాటిల్లింది. దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి 1 సంవత్సరం సమయం పడుతుందని చెప్పేసి అంతర్జాతీయ విమానయాన సంస్థ IATA అభిప్రాయపడింది. బ్రెజిల్లో జరిగిన IATA వార్షిక సమావేశంలో ఈ మేరకు ఒక అంచనాకు వచ్చారు. విమానాశ్రయ నిర్మాణ శైలికి అనేక తీవ్రమైన నష్టాలు వాటిల్లాయని, వీటి మరమ్మత్తు పనులకు మరింత ఎక్కువ సమయం పడుతుందని IATA ప్రాంతీయ వైస్ ప్రెసిడెంట్ కమిల్ ఆల్ అవాది గారు పేర్కొన్నారు. ఈ ఆటంకాల వల్ల పలు విదేశీ విమాన సంస్థల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయ టెర్మినల్ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు, దీర్ఘకాలిక పునరుద్ధరణ ప్రణాళికల పైన చర్చలు జరపడానికి ఇది కారణమైంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్ అమెరికా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కాల్పుల విరమణ ప్రకటించే వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పైన 5 సార్లు దాడులు జరిగాయి. ఆ తర్వాత గత 10 రోజుల్లోనే 3 సార్లు విమానాశ్రయం లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు జరగడం గమనార్హమని చెప్పేసి తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం టెర్మినల్ 1 ఏదైతే ఉందో పూర్తిగా ధ్వంసమైందని చెప్పేసి టెర్మినల్ 1ను మళ్ళా పునరుద్ధరించాలంటే సంవత్సరం సమయం పడుతుందని చెప్పేసి, దీంతో కువైట్లో ఉన్న ప్రవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అలాగే ప్రత్యామ్నాయంగా మరొక టెర్మినల్ను తిరిగి ప్రారంభించే విధంగా కూడా మేము కృషి చేస్తూ ఉన్నామని చెప్పేసి అంతర్జాతీయ విమానయాన సంస్థ కువైట్కి అయితే సూచించిందనమాట. ప్రస్తుతం టెర్మినల్ 1ను పునరుద్ధరించడానికి నెల కాదు, 2 నెలలు కాదు, సంవత్సరం సమయం పడుతుందని చెప్పేసి అంచనా వేశారనమాట. సంవత్సరం రోజులంటే కానీ కువైట్లో ఉన్న భారతీయులు కావచ్చు, ఇతర దేశాలకు సంబంధించిన ప్రవాసులు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా ఆ యొక్క టెర్మినల్ 1ను పూర్తి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెబుతూ ఉన్నా కానీ ఇది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదనమాట. దీనికి సంబంధించి కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.